ఇవాళ సినిమా చూసే ఆడియన్స్కి చాలా క్లారిటీ ఉంది. ఏ సినిమాని ఓటీటీలో చూడాలి, ఏ సినిమాని థియేటర్లో చూడాలి, అది డిసైడ్ చేసేది ఒక సినిమా ట్రైలరు, ట్రేజరు, అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్స్. ఆ మూడు చూసిన తర్వాత మనం దీన్ని ఓటీటీలో చూద్దామా లేకపోతే థియేటర్లో చూద్దామని మెంటల్గా అప్పుడే ఫిక్స్ అయిపోతాడు. ఈషా ఈ సినిమాని ఆడియన్స్ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. ఆల్రెడీ ప్రెస్ మీట్లో వీళ్ళు చెప్తానన్నారు, ఆర్ట్ వీక్గా ఉన్న వాళ్ళు సినిమా చూడొద్దు, కరెక్ట్గా మిమ్మల్ని భయపెడతాం అని చెప్తానన్నారు. అలాగే టీజర్ కూడా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే టీజర్ చూడండి, సినిమా చూడాలంటే అదే కదా, టీజర్ చూడండి, ఆటోమేటిక్గా సినిమాకి వెళ్తారు, భయపడతారు. నిజంగా టీజర్ కూడా అలాగే ఉంది. చాలామంది రివ్యూస్ కూడా చెప్పారు టీజర్ గురించి. ఈ మధ్యకాలంలో వచ్చిన హారర్ మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తున్నారు. సో మనతో పాటు శ్రీనివాస్ గారు, సిరి హనుమంతు మనతో పాటు ఉన్నారు. దాంట్లో యాక్ట్ చేసిన సిరి ఉంది, డైరెక్టర్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సిరి. ఏంటి సార్ మీరు చూడటానికి చాలా సాఫ్ట్గా ఉన్నారు. మీ టీజర్ చూస్తుంటే అవుట్ ఆఫ్ కాంట్రాస్ట్ అసలు ఫుల్ కాంట్రాస్ట్గా ఉంది. మీరు రిలీజ్ చేసిన కంటెంట్కి పూర్తిగా విభిన్నంగా ఉంది. అట్లాగే ఉంది సార్ మీ ట్రైలర్కి. నేను ఎట్లా అంటే ఏ యంగ్స్టర్ ఆడేదో 25 years 30 years లోపు ఉంటాడు, ఇప్పుడే జంజీ బ్యాచ్ వచ్చి ఉంటారు. హఠాత్తుగా కొన్ని ఫ్లేవర్స్తో, తమిళ్లో వచ్చిన మయూరి కానీ ఇటువంటి ఫ్లేవర్స్తో, మసూదా సినిమాలు చూసి ఆ ఫ్లేవర్ చూసి ఏదో చేసి ఉంటాడు అనుకున్నాను. మిమ్మల్ని చూసినప్పటికీ ఈయన డైరెక్టర్ అనిపించింది. సో కాదు మీ కట్అవుట్కిను మీ కంటెంట్కి అసలు సంబంధం లేదు. ఫస్ట్ అది చెప్పండి. ఫస్ట్ ఏం లేదు, సైకాలజీలో కూడా ఒక స్టేట్మెంట్ ఉంటుంది, హూ లుక్స్ మోర్ సాఫ్ట్ ఆర్ మోర్ ఈవిల్ ఇన్సైడ్ అని. అదే మెయిన్. సూపర్ సార్. మీ టీజర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ. హర్రర్ మూవీస్ ఇష్టపడేవాళ్ళు ఎవరైనా సరే, ఇంట్లో కూడా మా పిల్లలు కూడా చూస్తారు, ఇలా చూస్తూ ఉంటారు వాళ్ళు. అవును, హర్రర్ మూవీస్ చూడరు, భయపడతామని యాక్టింగ్ చేస్తూ ఇలా చూస్తూ ఉంటారు. వాళ్ళకైతే నిజంగా ఎంజాయ్ చేస్తారు. ఈ మధ్యకాలంలో మయూరి కానీ, తర్వాత మసూదా, కొన్ని కైండ్ ఆఫ్ జానర్స్, ఆ కాంటెస్ట్లో డిఏయా ఏమంటాం సార్ దాన్ని, డిఏ అంటారా? అంత బాగా చేశారు. కలర్ కంటెంట్ డిఏ చేపించారు. టీఏ కూడా మంచి సంస్థ చేసిందండి. B2H అని టాప్ పెద్ద మూవీస్ అన్ని వాళ్ళే చేస్తాం. ఓకే. టెక్నికలీ చాలా స్ట్రాంగ్ కంపెనీస్ వర్క్ చేస్తాయి, ఫార్మ్స్ అన్ని కూడాను. మిక్సింగ్ కూడా, సౌండ్ మిక్సింగ్ అంతా కూడా సారథిలో సతీష్ గారని KGF 1కు చేశారు ఆయన. చాలా స్టాండర్డ్స్లోనే ఉంది టీజర్ కూడా ఉంటుంది, సౌండ్ డిజైనింగ్ కానీ. ఓకే, సూపర్. శ్రీ, ఇప్పుడు వరకు నువ్వు నీ జర్నీ చాలా పెద్దది, చాలా చేసుకుంటూ వచ్చావు. న్యూస్ రైటర్గా చేసావు, వెబ్ సిరీస్ చేసావు, సినిమా చేసావు. ఇప్పుడు ఈ సినిమా నీ కెరీర్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది? ఎందుకంటే టీజర్ నిజంగా చాలా బాగుంది. సినిమా కొన్ని సినిమాలు చూసేస్తాం, నేను అన్నట్టే థియేటర్లో చూడాలా, ఓటీటీలో చూడాలా, మెంటల్గా ఫిక్స్ అయ్యేది థియేటర్ సినిమా అనేది. థియేటర్కల్గానే ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ సినిమా, అప్పుడే భయపడతాం. ఈ సినిమా నీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సాక్షి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ హ్యావింగ్ అస్. ఈ సినిమా డెఫినెట్గా నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే ఐ థింక్ దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ. అంటే ఇంత మంచి స్కోప్ ఉన్న రోల్ చేయడం అనేది నేను నా జీవితంలోనే ఫస్ట్ టైం, ఆనెస్ట్లీ చెప్పాలంటే. సో అక్కడ ఒక దగ్గర ఐ వాజ్ లైక్ ఓకే, ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. అండ్ షూటింగ్ చేస్తున్నప్పుడు శ్రీనివాస్ సార్ డైరెక్షన్లో మీరు ఇందాక అన్నట్టే చూడ్డానికి సాఫ్ట్గా ఉన్నారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ నాకు కూడా అలానే అనిపించింది. బట్ కథ విన్నాక ఓకే, ఏదో ఉంది, ఏదో చేస్తారు ఈయన, ఓకే అనుకున్నా. ఇంకా సెట్లోకి వెళ్ళాక అసలు ఎంత క్లారిటీ ఉంటుందంటే ఆయనకి, మనకు కూడా అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఇలా కదా రావాలి అంటే, ఆయన మాత్రం లేదు ఇట్లనే అవ్వాలి. సో ఆ క్లారిటీ పీక్స్లో ఉంటుంది అనమాట. అప్పుడు ఒక 50% నాకు అర్థమైపోయింది, ఓకే ఇది వర్క్ అవుతుంది అన్న పాయింట్లోనే అనిపించింది. ఇంకా వన్స్ టీజర్ చూసాక మీలాగే షాక్ అయ్యాను నేను కూడా. ఓకే సూపర్ అనుకున్నా. సార్, ఇటువంటి కథలు ఆన్ పేపర్ చాలా బాగుంటాయి, చెప్పేటప్పుడు కూడా బాగుంటాయి. ఆత్మ వస్తుంది, ఇలా నలుగురు వస్తారు, వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, ఆత్మ ఉన్నాయా లేక కనుక్కోవడానికి వెళ్తారు. ఆన్ పేపర్ చాలా అద్భుతంగా ఉంటుంది. విజువలైజేషన్ వచ్చేటప్పటికి వితౌట్ VFX చేయాలి మీరు, అలాగే గ్రీన్ మ్యాట్లో చేయాలి. కొన్ని కుదరపోతే మనకున్న విజన్ రాకపోవచ్చు. ఎలా వర్కౌట్ చేశారు? ఎందుకంటే మీకే విజన్ ఉండాలి. ఇది ఎలా అనిపిస్తుంది, ఎలా చేశారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు? లేదు, ఫస్ట్ నుంచి ఒకే విజన్ ఉండేది నాకు. నేను రాసుకున్నప్పుడు అదే ఫస్ట్ ఎక్కువ భాగం ఎందుకో డైరెక్టర్స్గా మారేసరికి ఆ ట్రాన్స్లేషన్ ఏదైతే పేపర్ మీద నుండి స్క్రీన్ మీదకి వస్తుందో, మీరు అన్నట్టు అది చాలా భాగం దెబ్బతింటూ ఉంటుంది. బట్ బేసిక్లీ నాకున్న అనుభవం అంటే ఏదో తెలియదు, అది అంతే. బై గాడ్స్ గ్రేస్ కొన్నిసార్లు ఏమవుతాయంటే, మనం అనుకున్న స్క్రీన్ మీద, నేను ఈ సినిమా వరకు అయితే రాసుకున్న దానికన్నా స్క్రీన్ మీద ఇంకా చాలా బాగా వచ్చింది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ఆర్టిస్ట్స్ ఫస్ట్ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఆర్టిస్టుల గురించి చాలా వర్క్ చేసాము, ఒక 2-3 months ప్రతి ఒక్కరిని. వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది మీరు. అలాగే టెక్నీషియన్స్, ఆ DOP అయినా,
మా మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఎడిటర్ హూఎవర్ ఇట్ మేబీ, అలాగే ఆ టీం అంతా కూడాను చాలా స్ట్రాంగ్ టీం వచ్చింది. ఎవరైతే ఏదైతే నేను అనుకుంటున్నానో దాంట్లో అందరూ కూడా సింక్ అయిపోయారు అన్నమాట. సింక్ అవ్వడం వల్ల ఆ రిజల్ట్ వచ్చింది. ఎవరండి? సంతోష సినిమాటోగ్రఫీ. సంతోష్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది సార్. చాలా బాగుంటుంది. ధ్రువన్. ధ్రువన్తో పాటు తన పార్ట్నర్ ఒక అబ్బాయి కుశాల్ అని ఇద్దరు వర్క్ చేశారు. ఆర్ఆర్ ఎవరు చేశారు? ఇద్దరు టీం వాళ్ళు ఇద్దరు. మిక్సింగ్ వచ్చేటప్పుడు వేరే వాళ్ళు చేశారు. సౌండ్ మిక్సింగ్ సార్ది. సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చేసి చెన్నై. మళ్ళీ సౌండ్ ఎఫెక్ట్స్ మీకు కలికి ఆ టీం వర్క్ చేసింది యాక్చువల్లీ సౌండ్ ఎఫెక్ట్స్. అందుకని మీకు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా పీక్స్లో ఉంటాయి. చెన్నై టీం అనమాట, వాళ్ళు వర్క్ చేశారు ఎఫెక్ట్స్. టెక్నికల్ పోస్ట్ ప్రొడక్షన్ మీద కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేశాను అనమాట నేను. అది ఈ అవుట్పుట్ రావడానికి అది కారణం. ఇంత బడ్జెట్ ఎలా పెట్టారు సార్? చాలా రోజుల తర్వాత కథా సినిమా తర్వాత వచ్చారు మీరు. కొంచెం లావిష్గా అవుతుంది ఖర్చు కూడా. మీ ప్రొడ్యూసర్స్ ఎలా చెప్పారు, ఎలా కన్విన్స్ చేశారు? ప్రొడ్యూసర్ యాక్చువల్గా వెంకట్ అని తన ఫ్రెండే అండి. తనకు నా మీద నమ్మకం, ఎప్పటి నుండో చేయాలనేవాడు. నేనే దూరంగా ఉన్నాను సినిమాలకు. అలాగే దామోదర్ ప్రసాద్ గారి సపోర్ట్ ఉంది నాకు. మెయిన్ వాళ్ళిద్దరు అనమాట. వాళ్ళిద్దరూ జస్ట్ నమ్మారు అంతే, బిలీవ్ చేశారు. పాపం ఏ రోజు కూడా ఇంత అవుతుంది ఏంటి అని కూడా చేయలేదు. అలాగే నేను కూడా కంప్లీట్గా నా బాధ్యతగా తీసుకున్నాను. ఎందుకంటే ఎవరైనా మనకి ఇంత బడ్జెట్లో చేయని రెస్ట్రిక్ట్ చేస్తే అది వేరు. బాధ్యత మన మీద పెట్టినప్పుడు అది చాలా భయం వేస్తుంది మనకు, ఎక్కడ తగ్గకుండా. అందుకని మేము షూటింగ్ డేస్ చాలా ఫాస్ట్గా చేసాం. ప్రీ వర్క్ బాగా చేసుకున్నాం. 3 months షూటింగ్ డేస్ 25 daysలో షూటింగ్ ఫినిష్ చేసాం. షూటింగ్ అసలు సూపర్ ఫాస్ట్. అసలు అంత ఫాస్ట్ గా చేయడం ఇదే మూవీ. 25 daysలో మేము డే నైట్ వర్క్ చేసాము. ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ వచ్చింది. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం, టెక్నికల్ ఆస్పెక్ట్స్ పైన. ఏంటి సార్, ఆత్మలు ఉంటాయా, దెయ్యాలు ఉంటాయా, ఏంటి సార్? ఏ నమ్మాలి, ఏ నమ్మకూడదు? అదే అందుకని ఇప్పుడు ఏం నమ్మదు. అందుకే అక్కడ నమ్మాలా వద్దని 2 groups జరుగుతుంది. మూవీ కాన్సెప్ట్ కూడా అదే కదా. 4 స్నేహితులు చిన్నప్పుడే వాళ్ళ మైండ్లలో మొదలైన ప్రశ్న అది, ఆత్మలు అనేవి ఉన్నాయా లేదా అన్నది. అది వాళ్ళు దాని సమాధానం తెలుసుకోవడానికి వాళ్ళు చేసిన జర్నీనే ఫిల్మ్ అది. వాళ్ళకి నిజంగా ఏం తెలిసింది, ఫైనల్గా వాళ్ళకు అర్థమైంది ఏంటి, ఈ సృష్టిలో ఏంటి. ఎందుకంటే మనందరికన్నా చాలా మించింది సృష్టి అన్నది. ఈ ప్రశ్న సృష్టి పుట్టినప్పటి నుండి ఉంది, దానికి సమాధానం లేదు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బిలీఫ్స్ ఉంటాయి, అంటే కొందరు ఉంటాయంటారు, కొందరు ఉంటారు. ఏది ప్రూవ్ అయ్యేది కాదు. వంశీనందిపట్టి వాళ్ళు కూడా ఉంటాయి అని చెప్పారు. ఆ బన్నివాస ఎవరో అవునవును కూడా ఉంటాయి అన్నాడు. మీరు సినిమా చూసిన తర్వాత చెప్పాడు. ఉంటాయి మరి? ఏమంటే నాకు ఉంటాయని అనిపిస్తుంది, కొందరు ఉండవు అంటున్నారు. దేవుడు ఉన్నారని మీరు నమ్ముతారా? భగవంతుడు ఉన్నారని నమ్ముతాను అన్నప్పుడు అది ఉన్నప్పుడు ఇది కూడా ఉంటుంది. అంతే, పవర్ ఏదో ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా అంతే. అంతే. మనం భగవంతుని, దేవుడిని నమ్మే వాళ్ళు భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని నమ్ముతాము. అది లేని వాళ్ళు యూనివర్స్ మనకంతా చేస్తుంది కోరుకుంటే అని చెప్తారు సైంటిఫిక్గా. బట్ ఏదో పవర్ అయితే ఒకటి 100% ఒక డ్రైవింగ్ ఫోర్స్ అయితే ఏదో ఒకటి ఉంది కదా. దీంట్లో సైన్స్ మిక్స్ అవుతుంది సార్ ఎక్కడ? ఏం మిక్స్ అవ్వదండి. సైన్స్కి మీ దెయ్యాలకి సంబంధం ఉండదు. నాకు కూడా ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఆత్మలు ఉన్నాయా లేవా, దెయ్యాలు ఉన్నాయా లేవా అనే దానికి చిన్నది నాకు జరిగింది. దానికి క్లారిటీ ఉండదు చాలు. మా ఊరిలో రూరల్ ఆ అమ్మాయికి చదువు రాదు. 7th class కూడా చదవలేదు. 4th సంథింగ్ ఎంతో చదివింది. ఆ అమ్మాయికి ఏం తెలీదు. ఊర్లో ఉండే అమ్మాయి. తనకి ఇట్లా గాలి వచ్చింది, ఇలా దెయ్యం పట్టింది, ఏదో రకరకాలుగా అంటే చూసింటే ఆ అమ్మాయి మల్టీ లాంగ్వేజ్ 3 languages మాట్లాడు. అప్పుడు ఎక్కడో అనిపించింది, ఇది ఏంటి అసలు ఆ అమ్మాయికి ఏ రాదు, చదువుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది వచ్చేటప్పటికి అప్పుడు చిన్నప్పుడే ముద్ర పడిపోయింది. చిన్నప్పుడు మాకు ఇదేం నిజంగా ఉంటుందా లేదా, ఇటువంటి అంశాలు ఏమైనా ఉంటాయా? అదే అంటున్నా, ఉంటాయి. ఇప్పుడు నేను అదే బిలీవ్ చేస్తాను. ఇప్పుడు ఉంటాయి అన్నది మనం చెప్పలేదు కదా, మన పూర్వీకుల నుంచి కూడా చెప్తున్నారు. ఆత్మ అనేది ఒకటి ఉంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆత్మన సెన్స్ అనేది అది ఉంటుంది. ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి దాని జర్నీ కంటిన్యూ చేస్తూ వెళ్తుంటుంది ఆత్మ అనేది. అదే ఇందులో వాడిన కొటేషన్ కూడా శ్రీ వివేకానంద గారిది ఒక కొటేషన్, స్వామి వివేకానంద కొటేషన్. హ్యూమన్ సోల్ ఈజ్ ఇమ్మోర్టల్, ఇన్ఫినిట్, ఒమ్నిషియంట్ అండ్ డస్ నాట్ డై విత్ ద డెత్ ఆఫ్ ది బాడీ అని. అంటే ఇంతమంది బిలీవ్ చేస్తున్నారు. ఆత్మ అన్నది అంటే మనలో జీవం ఆత్మే కదా. ప్రాక్టికల్ తెలుస్తుంది కదా. ఏదో మనలోంచి ఒకటి వెళ్ళిపోతే మనిషి చనిపోతున్నాడుగా. అది కాలో చేయ అవసరం లేదు, అన్నీ అలాగే ఉంటాయి పార్ట్స్. మరి ఏదో ఒకటి లోపల డ్రైవింగ్ ఫోర్స్ ఒకటి ఉంది కదా, అదే ఆత్మ. అది మనం ఏమనుకుంటున్నామంటే అది ఒక్కొక్కసారి దానికి సర్కమ్స్టెన్సెస్, అది ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ బట్టి అది ఒక్కొక్కసారి డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఏమైనా అది చేస్తుందా, అది చెయ్యదా, అది రియలా కాదా, ఇవన్నీ థింగ్స్. బట్ ఆత్మ అన్నది అయితే ఒకటి ఉంది అన్నది ఫస్ట్ నుంచి కూడా ప్రూవ్ చేయబడింది. సరే, నువ్వు నమ్ముతావు ఇవన్నీ? చాలా నమ్ముతాను నేను. నాకు చాలా భయం కూడా. అసలు ఎలా వర్క్ చేస్తావు? నాకు రాత్రి ఇంట్లో ఒక్కదాన్ని పడుకోవడానికి చాలా భయం నాకు చిన్నప్పటి నుంచి. మీరు మీ ఇన్సిడెంట్ చెప్పారు కదా ఊర్లో, అట్లా నాకు కూడా చాలా ఇన్సిడెంట్ చూసి ఊర్లో ఇట్లా శ్రీకాకుళం వెళ్ళా అనమాట ఒకసారి. మా మావయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళ ఊరు, పెళ్ళి ఎవరిదో అనేది. అప్పుడు నేను చిన్నపిల్ల అనమాట.
సో అప్పుడు ఇలా వెళ్ళినప్పుడు ఇట్లనే ఆమె నార్మల్గా ఒక బిహేవియర్ ఉంటుంది, ఒకేసారి ఇలా గాలి పట్టింది అలా అంటారు కదా. సో దాని తర్వాత కంప్లీట్గా మారిపోతుంది. ఓకే, ఇంక అప్పటి నుంచి చూసి నైట్ 8 అయితే ఊర్లో అసలు బయటికి వెళ్ళొద్దనే అంటారు. మళ్ళీ రైల్వే ట్రాక్ ఇలా ఉంటుంది, అటు కూరు ఇటో కూరు, ఆ రైలు పట్టాలు దాటి వెళ్ళకూడదు 8 అయితే వెళ్తే ఏదో అయిపోతుంది. సో అవన్నీ మేబీ అవన్నీ మన మైండ్ లో ఫిక్స్ అయిపోవడం వల్ల అలా ఉండిపోయామేమో. కానీ ఇప్పుడు నాకైతే చాలా భయం బాబాయ్. దేవుడు ఉన్నారు, దెయ్యము ఉంది, ఆత్మలు కూడా ఉన్నాయి. సూపర్. అయితే కొంచెం దేవుడి దగ్గరికి వెళ్తా ఉంటాం బెస్ట్ ఇంకా. సో ఎలా ఉంటుంది నీ క్లోజ్ షాట్ ఒకటి వేశారు. అవును అవును, అదే ఒకటే వేసారు. డైలాగ్ వెళ్ళిపోదాం. అవును అవును. సో ఎలా ఉంటుంది క్యారెక్టర్ తీసేటప్పుడు ఏం భయం ఉండదు, కట్ చేసినప్పుడు భయం అసలు ఉంటుంది. తీసినప్పుడు అలా దయ్యం ఆ ఫీలింగే రాదు, ఎందుకంటే మన చుట్టూ 100 మంది ఉంటారు కాబట్టి అసలు ఆ భయం ఉండదు. ఇంకా చాలా ధైర్యంగా చేసేస్తాము. ఎలా ఎంజాయ్ చేస్తారు? ఎంజాయ్ చేశారా లేకపోతే ఒక హౌస్ లో జరుగుతుందా లేకపోతే ఎంజాయ్ చేసేంత టైం ఇవ్వలేదు మా డైరెక్టర్. ఇంత షార్ట్ స్కెడ్యూల్ వేసి అరకులో షూటింగ్ అయింది, చెప్పొచ్చు కదా సార్ అది. చెప్పొచ్చులేండి. ఓకే, అరకులో షూటింగ్ అయింది, ఒకేసారి పట్టుకు వెళ్ళిపోయారు. ఇంకా డే నైట్ అయితే నైట్ షూట్, నైట్ జరిగితే డే పడుకుంటాం, డే జరిగితే నైట్ పడుకుంటాం కాబట్టి సో అట్లా మాకు అంత ఎంజాయ్ చేసే టైం అయితే ఇవ్వలేదు. బట్ ఆ సెట్లో అయితే చాలా ఫన్ అన్నమాట. లైక్ హెబా, అరుణ్, నేను, అఖిల్ అందరం కొంచెం ఫుల్ చిల్ అయ్యే వాళ్ళం. ఇతనేంటి సార్ రాజు వెడ్స్ రాంబాయ్ కంటే ముందు తీసుకున్నారా అతన్ని? 2 parallel గా జరుగుతుంది. మీ ఫస్ట్ సినిమా త్రిగుణలో ఉన్నాడు కాబట్టి అతన్ని తీసుకున్నారు. అలా అని కూడా కదా, యాక్చువల్గా అయితే లాస్ట్లో క్యాస్ట్ అయింది ఆ అబ్బాయి. ఓహో. ముందు వీళ్ళందరూ అయిపోయాక లాస్ట్లో జాయిన్. సిరిని ఎందుకు తీసుకున్నారు సార్? తీసుకోవడానికి రీజన్ పర్టిక్యులర్ గా ఎప్పుడైనా చెప్పారా? నిన్ను కాస్ట్ చేయడానికి రీజన్ ఇది అని ఎప్పుడైనా? అసలు ఏమో ఎప్పుడు తెలియదు first time నాకు. కలిసాం. ఫస్ట్ టైం కలిసాం, నాకు కూడా అంతకుముందు ఎక్కువ తెలియదు. తను ఆ వేరే అబ్బాయి ద్వారా కలిసాను. అంటే నేను కూడా ఇలా ఫ్రెష్గా ఉండే బాగా పర్ఫామ్ చేస్తున్న వాళ్ళు అయితే బాగుంటుంది, కొంచెం మనకు తెలిసిన ఫేసెస్ కావాలి అని అనుకునేవాడిని. అది ఏంటో తెలియదు వీళ్ళంతా, ఎందుకంటే బై గాడ్స్ గ్రేస్ అంతే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ వీళ్ళందరూ కూడా అలా సెట్ అయ్యారు. నేను ఎక్కడ విన్నాను సార్, కొన్ని స్టోరీ కొన్ని ఎస్ 100%. మన ఆడిషన్ కూడా జరగలేదు కదా సార్, లేదు పిలిచారు, కథ విన్నాను, కథ విన్న తర్వాత ఆయన ఓకే అనుకున్నారు, నేను అంటే నా మైండ్లో అలాగా ఉంది ఒక క్యారెక్టర్, అది జరిగిపోయింది. నా దగ్గరగా ఉండే ఆ భయం కనిపించాలి, మన ఇంట్లో అమ్మాయి లాగా ఉండాలి అనేది పర్ఫెక్ట్గా చూసినప్పుడే అనిపించింది నాకు. భయం అన్న. సూపర్. శ్రీ ఒక పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో ఇంచుమించు 1 million దగ్గరికి వెళ్ళిపోయారు. 1 million ఫాలోవర్స్. ఎలా వస్తారు? మాకు ఒక చిన్న సీక్రెట్ చెప్పొచ్చు కదా. 1 million ఫాలోవర్స్ అంటే మామూలు విషయం? ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు. నీ క్రేజ్ కి ఇంకా రావాలి. మేబీ అంత అంటే లైక్ కంటిన్యూస్గా యాక్టివ్లో అయితే నేను లేను. ఒక 2 years చాలా తక్కువ ఉన్నాను. లైక్ కొంచెం స్పేస్ తీసుకోవడము, మూవీస్కి ట్రై చేయడము, ఆ ఇదిలో ఉన్నా కాబట్టి కొంచెం ఇన్యాక్టివ్ అనే చెప్పొచ్చు. ఎలా వస్తారంటే ఏమో. నీ జిమ్లో ఒకటి చిక్రీ చిక్రీ సాంగ్ అవును, బాగా వచ్చారు, బాగా చూసారు. యా అది మంచి వెళ్ళింది రీచ్. ఎందుకు అనిపించింది అది చేయాలని? చిక్రీ అందరూ చేస్తూ ఉంటారు, బయట అందరూ చేస్తున్నారు, లొకేషన్స్కి వెళ్ళి బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళి. నేను వెళ్ళేది జిమ్కి. నేను పొద్దున్న లేచానంటే నా డే జిమ్తోనే స్టార్ట్ అవుతుంది. సో నాకు జిమ్ గుర్తొచ్చింది, ఆ డంబుల్ పట్టుకొని వేస్తే బాగుంటుంది. సూపర్. వంశీ నందిపాటి కానీ బన్నీవాస్ కానీ హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళు రావద్దు అంటారు. నిజంగా అంత భయపెట్టేస్తారా? అంత భయం ఉంటుందా? భయం ఉంటుందండి, 100% ఉంటుంది. త్రూ అంటే కంటెంట్ అలా ఉంటుంది, కొద్దిగా రూత్లెస్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం సౌండ్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్ కూడా చాలా తీవ్రంగానే ఉంటాయి మూవీలో. రావద్దు అనడం మరి మేమే చెప్పకూడదు కానీ బట్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది అంత భయపెట్టాలని అంత ఏంటి సార్? అంతేం లేదా, కంటెంట్ అలాగా అంతే. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్, నిజంగానే థియేటర్లో అది ఎక్స్పీరియన్స్ చేయాలి. హర్రర్ మూవీస్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఒక జానరు. అవును అవును, భయపడిన ఒకవేళ భయం ఉన్నా సరే వెళ్తారు. నాకు భయమే కానీ నేను సినిమాలు చూస్తాను, కాకపోతే ఒక గ్యాంగ్ వేసుకుని వెళ్తాం అంతే. తెలుగులో ఈ మధ్యకాలంలో అటువంటి ప్యూర్ హర్రర్ అందులో కామెడీ మిక్స్ అయ్యి ఉండదు ఇందులో, లేదు కంప్లీట్ రస్టిక్, కంప్లీట్ సీరియస్. కామెడీ అనేది లేదు మూవీలో, కంప్లీట్ సీరియస్. ఈ మధ్యకాలంలో ఒక ప్యాటర్న్ టెంప్లెట్ ఒకటి వస్తుంది, కామెడీ దెయ్యాలు వస్తూ ఉంటాయి, వాళ్ళు ఏదో మారతాం లేదా కమెడియన్ అంటే అదే ఒక టైప్. అది తప్పని కాదు, కొన్ని కథలకు అది ఉంటుంది. మీరు ఇవన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి కదా, అది కామెడీ మిక్స్ అయి ఉండడం ఎప్పుడు ప్లస్సేనండి సినిమాకు, ఏ కంటెంట్కైనా. బట్ కొన్నిటికి సెట్ అవ్వదు. ఇదేంటంటే కంప్లీట్ రస్టిక్, ఇది కంప్లీట్ ఒక సీరియస్ హర్రర్. సార్ ఇటువంటిది ఈ కైండ్ ఆఫ్ మొత్తం సీరియస్గా నడుస్తూ ఉంటుంది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు. మీకు అక్కడ ఎక్కడ నవ్వు కానీ రిలాక్సేషన్ కానీ ఎక్కడ ఉండదా ఆడియన్స్కి చూసేటప్పుడు? రిలాక్సేషన్ ఉండదు, ఇంట్రెస్ట్ ఉంటుంది. అసలు మనం నాకు తెలిసి ఈ కంటెంట్లో ఎక్కడైనా అది పెట్టినా డిస్టర్బ్ అయిపోతుంది, అంత ఎంగేజింగ్గా ఉంటుంది. అంటే అక్కడ హుక్ అయిపోతారు. 100%. సార్ ఇటువంటి స్క్రిప్ట్ రాసేటప్పుడు
సీన్ టు సీన్ ఒక సీను హై ఉంటే దాని తర్వాత సీన్ ఇంకా హై ఉండాలి, లేకపోతే ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే కొంచెం టెంపో వెళ్తూనే ఉండాలి. మీరు తీసుకున్న స్క్రీన్ ప్లేలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు సీన్ బై సీన్ రాసుకునేటప్పుడు? అయితే మీరు చెప్పిన జాగ్రత్త లేక మీరే చెప్పారు కదా, ఒకదాని తర్వాత ఒకటి బాగుండాలి అని. అది 100% ఉంటుంది, అది ఎప్పుడు మైండ్లో ఉంటుంది మనకు. అందుకనే ఆ రేంజ్ అంటే కథే అలాగా వెళ్ళింది కరెక్ట్గా. ఆ టేక్ ఆఫ్ నుంచి ఆ ల్యాండ్ అయ్యే వరకు కూడా మీకు ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అన్నిటిని మించి ఏంటంటే ప్రెడిక్టబిలిటీ ఉండదు. మీరు 100% చేయలేరు, యా అస్సలు ప్రెడిక్ట్ చేయలేదు. ఛాన్సే లేదు సినిమా. ఎక్కడ సార్ ఎక్కడైనా విన్నారా? నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, సిరికి ఒక ఇన్సిడెంట్ జరిగింది, చూసింది తను, నేను ఒక ఇన్సిడెంట్ చూశాను. అటువంటి ఏమైనా చూసారా? ఎలా అయితే పేపర్ ఆర్టికల్స్ ఇటువంటి ఏదో ఆర్టికల్స్లో చదవాలి, లేకపోతే మనం ప్రాక్టికల్గా చూడాలి, లేకపోతే ఎక్కడో చోట చదవటమో వినటమో, లేకపోతే ఫ్రెండ్స్ చర్చిన చోట వినటమో, అటువంటివి ఆత్మల గురించి కానీ దెయ్యాల గురించి కానీ మనం డైరెక్ట్గా చూసిన సందర్భాలు కూడా తక్కువ. అవునవును. ఎక్కడ విన్నారు? ఎక్కడ స్ట్రైక్ అయింది? ఫస్ట్ లైన్ స్ట్రైక్ అయింది? లైన్ స్ట్రైక్ అవ్వడానికి కథ కాదండి, లైన్ స్ట్రైక్ అవ్వడానికి ఒక ఇన్సిడెంట్ ఉంది. అది ఇప్పుడు నేను చెప్పను, అది ఎందుకంటే అది చెబితే దీనికి ఉన్న మూలము ఓకే. మెయిన్ దెబ్బతింటుంది. అంటే అదొక స్థితి, ఆ స్థితిలో ఇలా ఉంటుందా, ఇలా అవ్వచ్చా, ఇలా జరుగుతుందా అన్న ఒక ఆలోచనలోంచే వచ్చింది. అది ఏంటన్నది నేను రిలీజ్ తర్వాత చెప్తాను. షుగర్ కోటెడ్ కానీ చెప్పండి. చెప్పడానికి అంటే అదే అంటున్నాను, ఇది మనందరికీ కూడా లైఫ్లో సంఘటనలు అందరికీ జరిగి ఉంటాయి, అందరం ఫేస్ చేసి ఉంటాం. బట్ మనము వాటిని ఆ యాంగిల్లో చూడమంతే. ఈ సినిమా చూసిన తర్వాత అది అనిపిస్తుంది, ఓ ఇలాగ ఉంటుందా, మనందరం మన జీవితాల్లో ఫేస్ చేసిందే, కానీ దాన్ని మనం దాటుకొని వెళ్ళిపోతూ ఉంటాం. పెద్ద దాని మీద దృష్టి పెట్టమన్నమాట, కాన్సన్ట్రేట్ చేయం. కాన్సన్ట్రేట్ చేయం. సినిమా చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరు అది ఒకసారి వెనక్కి తిరిగి చెక్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి జరిగేది ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటారు. సార్ వీళ్ళంతా వెళ్తారు ఆత్మలు పరిశోధించడానికి, ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్తారు. కొంతమంది చనిపోతారు, కొంతమంది వస్తూ ఉంటారు. ఇప్పుడు వరకు చూసిన సినిమా కథలు అటువంటివి ఏం జరుగుతాయి? మొత్తం వెళ్ళి నలుగురు బయటకు వస్తారా, లేకపోతే కొంతమంది చనిపోవడం అలాంటిది ఉంటుంది? అట్లేం ఉండదు, అది చూడండి మీరు. అది అన్నీ మొత్తం అడిగేస్తున్నా. ఇప్పుడు ఒకటండి, మనము ఒక డార్క్ వరల్డ్ని చూడడానికి, అదే ఇప్పుడు దాంట్లో ఒక డైలాగ్ ఉంది, మీ ఊహాకందని ఊహించడానికి భయం వేసే ఒక చీకటి ప్రపంచం ఒకటి ఉంది అని. ఎప్పుడైతే దాన్ని మనం బిలీవ్ చేయమో, దానిలో పరిశోధించడానికి వెళ్తున్నామో, ఖచ్చితంగా దాంట్లో లాస్ అనేది ఉంటుంది. అది ఎంతమందికి అవుతుంది, ఎంత తీవ్రంగా అవుతుంది, ఎవరెవరు ఏం ఫేస్ చేశారు, ఇంతవరకు చూడని ప్రపంచం, అది రియలా, నిజంగా వాళ్ళు ఫేస్ చేస్తున్నది కాదా, ఒకవేళ రియల్ కాకపోతే ఎందుకు ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక మిస్టిక్నెస్ ఉంటుంది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు తెలిసిపోతుంది సినిమా ఎలా ఉంటుంది, ఎలా ఎగ్జాక్ట్లీ. ఎంత డెప్త్ ఉంటుంది సినిమా. టీజర్ చూసినప్పుడు ఎలాంటి విజువలైజేషన్ చూసినప్పుడు ఎలా ఉందో, మీతో మీ మాటలు వింటున్నప్పుడు కూడా నాకు తెలిసి మీ స్టోరీలో అంత డెప్త్ కనిపిస్తుంది సార్. ఈ పాటికే చాలా సినిమాలు హీరోయిన్గా చేసి ఉండాలి నువ్వు, హీరోయిన్ మెటీరియల్ నువ్వు, నీ వెబ్ సిరీస్ కానీ ఇవి కానీ. అటువంటిది హీరోయిన్ అవకాశాలు రాలేదా? వస్తే నువ్వు చేయలేదా, రిజెక్ట్ చేసావా? రిజెక్షన్ ఏం లేదు లేకనే వస్తే ఎందుకు హ్యాపీగా. కొన్ని మనం అనుకున్నాయి రావు, ఏదో పిచ్చి పిచ్చి కథలు వచ్చి అలా వచ్చాయి కొన్ని కొత్తవి. బట్ నేను స్క్రిప్ట్స్లో చాలా పర్టికులర్ ఉంటా. అంటే నేను ఒక సినిమా చేయాలి అంటే ఆ క్యారెక్టర్ అయినా, లీడ్ అయినా, వాట్ ఎవర్ ఏదైనా కానీ అది సినిమాకి ఎంత ఉపయోగపడుతుంది, ఆ రోల్ చేయడం వల్ల నాకెంత ఉపయోగపడుతుంది అనేది నేను చాలా క్యాలిక్యులేట్ చేసుకుంటా. సో అట్లా నేను విన్న స్టోరీస్ ఏది నాకు అంత కనెక్టివిటీ అనిపించలేదు అనమాట. అట్లా నేను కొన్ని చేయలేదు. మిగతావి ఇట్లా సెలెక్టివ్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. లేడీస్ అనేటప్పటికి హీరోయిన్ స్పాన్ తక్కువ, లేడీ ఆర్టిస్టులకు వచ్చేటప్పటికి హీరోకు ఉన్నంత స్పాన్ లేడీ ఆర్టిస్టులకు ఉండదు. మీరు ఇంకా కొన్ని అబ్జర్వ్ చేస్తూ కొన్ని చూస్తూ వెళ్ళేటప్పటికి కొంత టైం అయిపోతుంది. ఈలోపు యంగ్ బ్లడ్ వచ్చేస్తాను ఉండదు, వాళ్ళు ఎక్స్పోజింగ్ అంటారు, లేకపోతే రకరకాలుగా వచ్చేస్తున్నారు. ఇవాళ కొన్ని మనం కొంతవరకు మనం లైన్ గీసుకుని ఉంటాం, ఇవి అయితే నేను చేయను అని. వాళ్ళు బార్డర్స్ దాటి కొన్ని చేస్తానంటారు. నేను వేరే రకంగా కాదు, ఎక్స్పోజింగ్ విషయంలో కానీ, లేకపోతే ఇంటిమసీ సీన్స్ విషయంలో కానీ కొన్ని మనం లైన్ గీసుకుంటాం, ఇంతవరకే నేను చేయగలను, నా ఏదైనా సరే. మిగతా వాళ్ళు చేస్తానంటారు, కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి, యంగ్ బ్లడ్ వచ్చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మనం కొన్ని ఒప్పుకోము, మంచి సినిమాలు కూడా పోతుంటాయి దాంతోపాటు. ఎట్లా దీన్ని ఎలా బేర్ ఇచ్చేస్తారు? నాకేమన్నా లేదు సార్, అంటే ఇలానే చేయాలి, ఇట్లా మీరు అన్నట్టు గీత గీసుకోవడం అలా ఏం లేదు నాకు. బికాజ్ నేను యాక్టర్, డైరెక్ట్ కథ ఏముంటే అది ఎంతో కథకు ఉపయోగపడుతుంది అనేది కూడా ఒక ఆర్టిస్ట్గా మనకు తెలుస్తుంది. డైరెక్టర్ ఏం చెప్తున్నారు ఏంటి అనేది కంపల్సరీ చేయాలి అనుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. అట్లా లిమిటేషన్స్ అట్లా ఏం లేదు, గీతలు గీసుకోవడం ఏమీ లేదు. కొంచెం సెలెక్టివ్గా వెళ్తున్నాను. అంటే హీరోయిన్ చేయాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అది కాదు, ఐఎమ్ ఆర్టిస్ట్, ఐఎమ్ హియర్ టు పర్ఫార్మ్. మనకి ఏదైనా కూడా హీరోయిన్ గా చేయాలి, మెయిన్ లీడ్ చేయాలని ఉంటుంది కదా. వస్తే చేస్తాను, కానీ అదే చెయ్యాలి అని దాని వైపు అట్లా ఉండిపోయాను. రిజెక్ట్ చేసి ఉంటావు, కథ నచ్చక సుమారు మరీ ఎక్కువ ఏం కాదులేండి, ఒక 2-3 వచ్చాయి, నాకు అసలు నచ్చలేదు. అది ఇదే టెంప్లెట్ తో వస్తూ ఉంటాయి. అలా ఏం లేదు, లవ్ స్టోరీస్ ఉంటాయి, ఊర్లో కొంచెం
గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ అట్లా ఉంటాయి. 1, 2 విన్నాను అంతే. బట్ అదంతా నాకు ఇది అవ్వలేదు అంతే. సూపర్. నేను ఇది ఒకటి అడుగుతాను, శ్రీహాన్ నువ్వు కలిసి నటించొద్దని ఎందుకు అనుకున్నారు? నటించాం కదా. కాదు, వెబ్ సిరీస్ చేశారు, తర్వాత ఈ అవును. మధ్యకాలంలో నువ్వు శ్రీహాన్ కలిసి యాక్ట్ చేయొద్దు అనుకుని ఒక ఒట్టు పెట్టుకున్నారు. ఏంటి కారణం ఏంటి? ఎవరు చెప్పారు మీకు? ఎవరో చెప్పారు, శ్రీహాన్ చెప్పాడు. నాకు చెప్పలేదే. అలా ఏం లేదు సార్. అంటే ఆల్రెడీ చేసాం, చాలా వెబ్ సిరీస్లు చేసాము, టీవీ షోస్లో కూడా కనిపించాము అక్కడక్కడ. సో మళ్ళీ ఇద్దరం చేసే కంటే ఇంకా నీ ప్రొఫెషనల్ లైఫ్ నీది, నా ప్రొఫెషనల్ లైఫ్ నాది, అట్లా అనుకున్నాం అనమాట. మా ఇద్దరం చేస్తుంటే మా ఇద్దరికి నచ్చిన వాళ్ళే చూస్తారు, బయట వాళ్ళు ఎవరు చూడడానికి స్కోప్ ఉండదు. సో అందుకని నీది నీది, నాది నాదే, ఎప్పుడైనా కలిసి చేయాల్సి వస్తే అప్పుడు చేద్దాం, లేదు అంటే లేదు అన్న మంచి పాయింట్. కథ తీసుకొస్తే చేస్తారా? 100% సార్, కథ బాగుంటే చేస్తాం. శ్రీహాను మీరు ఎప్పుడు పెళ్ళా లేకపోతే ఎలా? ఇది అందరికీ ఉన్న డౌటే, నాది కాదు, వాళ్ళ తరపు నుంచి అడుగుతున్నాను. మ్యారేజ్ చేసుకుంటారా లేకపోతే చేసుకోరా, లేకపోతే కొంత టైం గ్యాప్ తీసుకుని చేసుకుంటారా? కొంచెం అది మీ ఇష్టం, మీ పర్సనల్, అది ఎవరికి ఫోర్స్ ఏం కాదు, Yeah. అది మీ పర్సనల్ థింగ్. ఇంకా ఏం అనుకోలేదు, అనుకున్నాక చెప్తా. సూపర్. ఇప్పుడు ఎలా అనిపిస్తాడు శ్రీహాన్ సినిమాలు ఎప్పుడైనా చూసి నీకు నచ్చిన సినిమాలు ఏమైనా ఉంటాయా? తన సెలక్షన్ కానీ నానితో పోలుస్తూ ఉంటారు, నాని లాగా అప్పుడు అలా తను యూట్యూబ్ చేసేటప్పుడు చాలా మంది అలా అంటుండేవారు. ఇప్పుడు చాలా మారిపోయింది. తను కూడా ఇంకా ఇంకా ఏం డిఫరెంట్ గా చేయొచ్చు అని తన అపీరెన్స్ కానీ యాక్టింగ్ స్కిల్స్ కానీ అన్ని మార్చుకున్నాడు. ఇప్పుడే వాళ్ళు అనిపించట్లేదు, ఈ శ్రీహాన్ అంతే. సార్ ఏం చెప్తారు మీ సినిమా? ఎందుకంటే 25th బంచ్ ఆఫ్ మూవీస్ ఛాంపియన్, అది కూడా సినిమా బాగా వచ్చిందట. దండోరా సినిమా, అది కూడా బాగా వచ్చిందట. ఇషా, ఇది కూడా బాగుందంట. చాలా మంచి సినిమాలు ఉన్నాయి. ఒక 25th 17-15 సినిమాలు ఉన్నాయి కనిపించకుండా. ఒక కామన్ ఆడియన్ నేనే అనుకుంటే, నేను వరుసగా రోజుకు 2 సినిమాలు చూసుకున్నా, 1 వీక్లో సరిపోవు, ఇంకా బ్యాలెన్స్ ఉంటాయి. ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎట్లా ఒక డేట్ దాటి ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా, మీ ట్రైలర్ నచ్చలేదా, టీజర్ నచ్చలేదా అంటే అద్భుతంగా ఉన్నాయి, అందరూ వస్తారు, ఇటువంటి సినిమా వచ్చినప్పుడు ఇన్ని సినిమాలు బంచ్లో వేయటం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు కాదు, మనకు అది దొరకదండి. ఇంకా నాకు తెలిసి ఎప్పుడైనా ఈ ప్రాబ్లం ఉంటుంది. వీ హ్యావ్ టు ఫైట్ అంతే. దాన్ని అవాయిడ్ చేయలేం మనం. దాన్ని ఫిక్స్ అయిపోయి ఫైట్ చేయడమే మంచిది. బ్యానర్ చూస్తారు, లేకపోతే కాస్ట్ చూస్తారు. కొంచెం బాగా తెలుగు వెళ్ళాడు అంటే టెక్నికల్ వాల్యూమ్స్, ఇదే టెక్నికల్గా ఏది బాగుంది, ఇషా బాగుందంటే ఫస్ట్ వాడు ఓటు ఇషాకి వెళ్ళిపోతాడు. వాడు టెక్నికల్గా చూస్తే హారర్ చూసి వాడు బాగా చూసినాడు. ఈ పెద్ద స్కేల్ ఎక్కువ మంది చూసేది ఏంటంటే పెద్ద బ్యానరు, పెద్ద హీరోలు ఇటు వెళ్తూ ఉంటారు. అట్లాంటప్పుడు కొంచెం ఖాళీగా ఉన్న ప్లేస్ చూసుకునో, లేకపోతే చిన్న సినిమాలు ఉన్నప్పుడు చూసుకుని వేసుకుంటే బాగుంటుంది. అలాగే సార్, మొన్న అలాగే అనుకున్నాం కదా, 12th చేద్దాం అనుకున్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా 12th జరిగింది. ప్రాబ్లం అవ్వడం వల్ల వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకా లేదు టైం. ఇప్పుడు ఎప్పటికి వెళ్ళాలి? ఇంకా ఇప్పుడు వదిలేస్తే 25th, ఇంకా జనవరి దొరకదు. మళ్ళీ 2 ఫిబ్రవరి కూడా మళ్ళీ ఐపీఎల్ అని చాలా ఉంటాయి. యూత్ను అప్పుడు వచ్చే రెడీగా కొన్ని ఉంటాయి, మనకు తెలియకుండా. అవును, అప్పుడు అదే అంటున్నాను. ఇవి ఎప్పుడు ఉంటాయి సార్? రైట్ టైం సార్. అంతే. ఏం జరిగినా మనం మంచి నేను అనుకోవడం 25th మంచి డేట్ సార్. ఎందుకంటే 2-3 ఫిల్మ్స్ అయినా 4 ఫిల్మ్స్ అయినా సార్, నెక్స్ట్ 9th రాజసాబ్ పండగ సీజన్ ఫిల్మ్స్ వచ్చే వరకు మనకు అందరికీ కూడా ఒక హాలిడే మూడ్లో ఉంటారు ఆడియన్స్. 25th నుండి జనవరి 1st అని తెలియకుండా మనం సైకలాజికల్గా ఒక చిన్న ఎంజాయ్మెంట్ ఆ మూడ్లో ఉంటారు, సంక్రాంతి మూడ్. అందువల్ల చూస్తారు సార్, 2 ఫిల్మ్స్ అయినా 3 ఫిల్మ్స్ అయినా చూస్తారు. సూపర్ సార్. కంటెంట్ బాగుంటే ఎన్ని సినిమాలైనా చూస్తారు. కంటెంట్ బాగుంది, మీ సినిమా నాకు తెలిసి మీ సినిమా చూస్తారు పక్క. టీజర్ చూస్తుంటేనే హాలీవుడ్ స్టైల్లో ఉంది. మరి ఎలా చేశారో ఏంటో కానీ రేంజ్ బాగుంది. గతంలో మయూరి, నయనతార గారి మయూరినా కదండి? మయూరి చాలా ఫేవరెట్ ఫిల్మ్ సార్ అది నాకు. చాలా ఈ మధ్య కాలంలో మసూదా కూడా ఒకటి బాగా చేశారు. చాలా మసూదా బాగుంది. బాగుంటుంది. ఆ రెండు కైండ్ ఆఫ్ ఆ రెండు కంటే ఇది ఈ కైండ్ ఆఫ్లో అయితే నిజంగా సర్ప్రైజ్ అవుతారు. టీజర్ అలా ఉంది. మరి సినిమా మీరు కంటెంట్ ఎలా భయపెడతారో ఏంటో 25th అయితే అందరూ చూస్తారు. సూపర్ సార్. సరే, ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్లో? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వచ్చి శర్వానంద్ గారితో ఒకటే మూవీ జరుగుతుంది. నారి నారి నడుము యా, నారి నారి నడుము మురారిలో సంక్రాంతి. కీ రోల్ చేశాను. హీరోలు ఓకే. అది సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ మూవీ డిసెంబర్ ఇయర్ ఎండింగ్తో ఇది అయిపోతుంది. తర్వాత అండ్ ఇంకొక కొత్త సినిమా కూడా చేస్తున్నాడు డెబ్యూ డైరెక్టర్ హర్షిత్ రెడ్డి ఉన్నాడు కదా, శుభంలో చేశాడు, తనతో ఒకటి చేస్తున్నాను, వన్ ఆఫ్ ది లీడర్. మీ ఎట్లా ఇంత ఫిట్నెస్గా ఎలా ఉంటారు? గతంలో కొంచెం బబ్లీగా ఉండేదారు స్టార్టింగ్లో. జిమ్మేనా? ఎలా ఉంటుంది డైట్? ఎలా ఉంటుంది డైట్? అంటే మరి ఇట్లా యాబ్స్ వచ్చేసేయాలి అంటే అంత పర్టికులర్గా ఏమి ఉండదు, అని మనకు కుదరదు కూడా. ఒక్కొక్కసారి టైం ఫ్లక్చుయేషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా వర్కౌట్స్ చేస్తూ ఉంటాను, ఎప్పుడు మిస్ చేయను. ఎప్పుడైనా అవుట్డోర్ షూట్ వెళ్తే బిస్కెట్ అవుతుంది తప్పితే ఇంకా అవ్వదు. ఫుడ్ అని మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటాను, క్లీన్ ఫుడ్ తీసుకుంటాను, అంతే.
ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఎందుకంటే కంటెంట్ ఈజ్ కింగ్. ఆడియన్స్కి ఏం చెప్తారు? 25th రావాలి, చాలా సినిమాలు వస్తున్నాయి, దాంతోపాటు కంటెంట్ ఉన్న సినిమా మీది కూడా వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు 25th వచ్చే మా కంటెంట్ అయితే 100% వాళ్ళను ఎంటర్టైన్ అని ఒకటి పదం మాత్రమే నేను చెప్పాను. ఎగ్జైట్ చేస్తుంది, థ్రిల్కు గురి చేస్తుంది, 100% ఒక షాకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మూవీ. ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రీమిటీ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫిల్మ్లో ఉన్న జెన్యూనిటీ అవ్వచ్చు, ఆ ఫిల్మ్లో ఉన్న ఇంటెన్సిటీ అవ్వచ్చు, ఖచ్చితంగా మిమ్మల్ని హాంట్ చేసే విధంగానే ఫిల్మ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు రండి, డిసప్పాయింట్ అవ్వరు ఆడియన్స్ అనేవాళ్ళు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే, ఈ సినిమా తర్వాత అయినా గ్యాప్ లేకుండా, అంత లాంగ్ గ్యాప్ తీసుకోకుండా మళ్ళీ సినిమాలు చేస్తుంటారా? అది భగవంతుడు సార్, నా చేతిలో ఏం లేదు. ఆయన ఏం రాశాడు అనేది. ఏం చేశారు సార్ మధ్యలో ఆ కథ నుంచి ఈ సినిమా వరకు ఏంటో సార్, చాలా ఉంది నా లైఫ్. రిలీజ్ తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఏం చెప్పినా సినిమా ముందు ప్రపంచానికి అవసరం ఉండదు. సినిమా సక్సెస్ అయిన తర్వాత చెబితే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఫిల్మ్ నగర్ క్యాండిడేట్స్ కాదా మీరు? సినిమా ఫిల్మ్ నగర్ క్యాండిడేట్ కాదు కాదు కాదు, నేను జాబ్ చేశాను. నేను సివిల్ ఇంజనీరింగ్ అయిపోయి బెంగళూరు జాబ్ చేశాను. నేషనల్ గేమ్స్ హౌసింగ్ ప్రాజెక్ట్ హెట్రోడ్రగ్స్లో చేశాను. మూవీస్లోకి వచ్చాను కొంతకాలం తర్వాత. మళ్ళీ కొన్ని కారణాల వల్ల దూరం వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ నుండి ఫ్యామిలీ, లేట్ మ్యారేజ్, చిన్న పిల్లలు, కిడ్స్ చాలా ఉంది. నా అది ఒక రకమైనటువంటి, అంతే, అది ఏమి ఇప్పుడు చెప్పడానికి లేదు. బట్ ఈ టైం అంతా కూడా ఏంటంటే నాకు మూవీస్ ఎప్పుడు ఇష్టమే, ఇప్పుడు ఇష్టమే, కంటిన్యూస్గా నేను ఫిల్మ్ చూస్తూ ఉంటాను. ఈ వర్క్ చేసిందంటే స్క్రిప్ట్స్ రాసుకుంటూ వచ్చాను. ఏ రోజు కూడా అది మిస్ అవ్వలేదు. యాక్చువల్గా 3-4 years బ్యాక్ నాకు ఓకే అయింది ఇంకో స్క్రిప్ట్ కూడా. ఓకే, అది వెళ్ళాల్సింది సెట్స్ మీద కాదు, కొంచెం బిగ్ బడ్జెట్ ఫిల్మ్. అది కొద్దిగా దానికి కొన్ని బడ్జెట్ కన్స్టెన్స్ దానివల్ల అది ఉంది. అది ఆల్రెడీ లైన్ మీలో ఇంట్లో ఉంది. అది దీని తర్వాత చేయాల్సి వస్తుంది. అది కూడా ఈలోపు ఇది టక్మని చేశాను అంతే. ఈ ఒక 3 years ముందే నాకు ఓకే అయింది సబ్జెక్ట్ అనమాట. ఇంకోటి దామోదర్ ప్రసాద్ గారు అప్పుడు అనుకున్నామంతా, నేరేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది. అది చూడాలి దీని తర్వాత ఇంకేంటనేది. సూపర్. సిరి ఆయన అయితే వదలకు నువ్వు, పెద్ద సినిమా అంట. ఆయన అయితే మాట్లాడుతుంటేనే చాలా చాలా గొప్పగా అనిపించింది. సార్ సూపర్, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఏం చెప్తారు ఫైనల్గా? నాకైతే ఎక్సైటింగ్గా ఉంది, 25th వెళ్ళాలని ఉంది. ఎన్ని సినిమాలు వచ్చి నేను కూడా మీలానే ఎక్సైటెడ్ ఉన్నా, బికాస్ నేను చూడలేదు ఇంతవరకు. అంటే డబ్బింగ్ నాది ఏదైతే ఉందో ఆ పార్ట్ మాత్రమే చూసా. ఎందుకంటే నాకు ఇలాంటి సినిమా, నేను కథ వినేటప్పుడే నేను ఎట్లయినా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలని ఫిక్స్ అయిపోయాను ఆ రోజే. సో డెఫినెట్గా మూవీ చాలా బాగుంటుంది. అంటే సార్ అన్నట్టు ఎంటర్టైన్మెంట్ అది పక్కన పెడితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్సైటింగ్గా ఉంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇది ఎందుకు ఇలా అయిందని చాలా క్వశ్చన్స్ అంటే ఆ 2.5 hours మీరు ఎంగేజింగ్లోనే ఉంటారు. సో అస్సలు మిస్ అవ్వద్దు. హ్యాపీగా ఫ్యామిలీతో ఈ మంత్ 25th ఈషా మూవీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఏ సర్టిఫికేటా లేదా? ఏ సార్, ఏదైనా పిల్లలతో రావడానికి వెళ్ళలేదు? అంతే కదండి, సింగిల్ స్క్రీన్స్లో చూడొచ్చు. నీ డబ్బింగ్ పార్ట్ చేసి చెప్పినప్పుడు నీకేమైనా భయం అనిపించిందా? అప్పుడు సౌండ్ మిక్సింగ్ ఉండదు కదా? ఏం అనిపించలే. అప్పుడు ఉండదు కదా, అప్పుడేం ఉండదు కదా, నార్మల్ రఫ్ ఉంటుంది, దానికి వాయిస్ ఇస్తాము. ఒక సీన్స్ చూసినప్పుడు ఏమనిపించింది? సీన్స్ అయితే చాలా ఇంటెన్స్ ఉంది. ప్రతి సీన్ లో అసలు దీనమ్మ అదిరిపోయింది. ఫైనల్ గా నువ్వు శ్రీహాన్ వెళ్తున్నారా సినిమాకి? 100% బ్యాచ్ వేసుకొని వెళ్తాను. సూపర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ కంటే ఆల్ ది బెస్ట్ కంటే కంగ్రాచులేషన్స్ చెప్పాలి సినిమాకి. సినిమా నిజంగా అంత బాగుంది. ఆల్ ద బెస్ట్ ఇప్పుడు చెప్పాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.